వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత విజయ్ దేవరకొండ మార్కెట్ బాగా డౌన్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. గీత గోవిందం తర్వాత ఈ క్రేజీ హీరో కెరీర్లో ఒక్కసారైనా బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు. టాక్సీవాలా చిత్రం పర్వాలేదు అనే రేంజ్లో ఆడింది, కానీ ఆ చిత్రం విజయ్ దేవరకొండ స్టేటస్ని పెంచడానికి ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. అయినప్పటికీ కూడా యూత్ ఆడియన్స్లో ఆయనకు క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఈయనకు ఉన్నంత ఫాలోయింగ్ నేటి తరం స్టార్ హీరోలకు కూడా లేదు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఒకే ఒక్క హిట్ చాలు స్టార్ హీరోల లీగ్లోకి కాదు, ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ హీరోల లీగ్లోకి అడుగు పెడతాడు విజయ్ దేవరకొండ. అలా తనని మరో లెవెల్కి తీసుకెళ్లే సినిమాగా కింగ్డమ్ చిత్రం నిలుస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తయ్యాయి. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నుండి చాలా వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో ఈ నెల 30న విడుదలవ్వాల్సిన ఈ సినిమాను జూలై 4వ తేదీకి వాయిదా వేశారు. అయితే నెల రోజుల పాటు సమయం దొరకటంతో విజయ్ దేవరకొండకి ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తే బాగుంటుందని అనిపించిందట. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్కి రీషూట్ అవసరమని ఆయన చెప్పటంతో గౌతమ్ కూడా నిజమే అని అర్థం చేసుకుని కొన్ని కీలక సన్నివేశాలను మరో 2 రోజుల తర్వాత రీషూట్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం అవుట్పుట్ విషయంలో విజయ్ దేవరకొండ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ఎవ్వరూ కూడా తగ్గటం లేదు. కని విని ఎరుగని రేంజ్ బ్లాక్ బస్టర్పై మూవీ టీం కన్నేసింది. ఈసారి కొడితే 100 కోట్ల గ్రాస్ రావటం కాదు, ఈ సినిమాతో ఏకంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్లోకి చేరాలని విజయ్ దేవరకొండ ఎంతో కసితో పనిచేసిన చిత్రం ఇది. ఇప్పటికే ఆయన సినిమా నుండి విడుదలైన టీజర్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాం. అదేవిధంగా మొదటి లిరికల్ వీడియో సాంగ్కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఆమె సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయని మొదటి పాటని చూసినప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. చూడాలి మరి విజయ్ దేవరకొండ కలలను ఈ సినిమా నిజం చేస్తుందా లేదా అనేది.